నాకు కష్టం కలిస్తే జగన్ అన్న దగ్గరికి వెళ్ళి కొట్లాడతా 15 సంవత్సరాలు ఉన్నానన్నా ఇక్కడే ఉన్నానన్నా పలానా వాళ్ళకి ఇబ్బంది పెట్టాడు పలానా అంటే మళ్ళీ పోయి అన్న దగ్గరికి కొట్లాడుతూనే ఉంటాను తప్ప నాకు కొట్లాడటం కొత్త కాదు కొట్లాడటం మానటము వల్ల కాదు. నాకు నేను మామూలుగా హిందువులం కాబట్టి లేకపోతే అందరూ కానీ జాతకాలు చూపించుకుంటుంటాం. అవి చూపించుకున్నప్పుడల్లా నేను ఒకటి అడుగుతా, స్వామి నాకు సుఖం ఎప్పుడు అని, ఎప్పుడు నాకు ప్రశాంతత ఇస్తా, ఏంది చికాకులు కొట్లాడాలంటే నీకు జీవితాంతం నీకు శత్రువులు నీకు కొట్లాట తప్పదురా బిడ్డ అన్నారు. ఓహో అంటే ఎట్లా అంటే నువ్వు అధికారంలో ఉన్నా నువ్వు కొట్లాటే, అధికారంలో ఉన్నా నువ్వు ప్రశాంతంగా ఉండు, నువ్వు నీకు జీవితాంతం తప్పదు, నువ్వు దీనికి అలవాటు చేసుకోమని చెప్పాడు. అట్లా అలవాటు చేసేసుకున్నా నేను. అంటే టెన్షన్లు కొట్లాట్లు పోట్లు అన్నీ ఒకటి కాదు. నేను ఈ 15 సంవత్సరాల జీవితంలో అన్నీ చూసేసిన, పోట్లు చూసిన, కొట్లాట్లను చూసిన, ఇబ్బందులు చూసిన, అవమానాలు చూసిన, నిద్రలేని రాత్రులు గడిపిన, అన్ని గడిపిన, నేను ఎక్కడా కూడా అయినా భయపడలా, భయపడను కూడా. కాబట్టి ఇదేవి నాకు కొత్త ఏం కాదు. రేపైనా నెల్లూరు నగరంలో నాకున్న నాయకుల కోసం ఎప్పుడు నా ఇల్లు ఇక్కడే, నేను నర్సరావుపేటకి పోయినా నా ఇల్లు నెల్లూరు నగరం ఇస్కాన్ సిటీలో ఉన్నాయి. కాబట్టి ఆ ఇంటికైతే రావాలా, మా అమ్మ ఇక్కడే ఉంది, మా అమ్మ దగ్గరికి రావాల్సిందే. నేను వారానికి ఊరంతా తిరిగినా కూడా మా అమ్మ దగ్గరికి వారానికి రావాల్సిందే 2 రోజులు. ఇప్పుడైతే పెద్ద ఖాళీ కాబట్టి ఏ కార్యకర్తనా నాయకుడైనా నేరుగా వచ్చి ఏమైనా పనున్నా కూడా తప్పకుండా అందుబాటులో ఉంటా, చేస్తూనే ఉంటా. ఇది 15 నా జీవితంలో మనిషి 70 సంవత్సరాలు ఉంటే ఒక 25% జీవితం మీ మధ్య గడిపాను, కీలకమైన జీవితం మీ మధ్య గడిపాను, నా జీవితం ఎదుగుదలే మీ మధ్య గడిపాను, నా ఎదుగుదలే మీరు. ఎప్పటికీ జీవితం తర్వాత ఎంతమంది నన్ను పెంచినా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత పెంచిన వాళ్ళే కానీ ఆ స్థాయికి తీసుకెళ్ళిందే మాత్రం మీ అందరూ అని చెప్పి తెలియజేస్తాను. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా తొలి అడుగులు వేయించింది, పెద్ద పెద్దలతో ఢీకొట్టినా కూడా నా వెనకాల నిలబడింది, అవసరమైతే ఎంత తోడినైనా సరే ఢీకొట్టే ధైర్యం ఇచ్చింది. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కార్యకర్తలు నాయకులే. వాళ్ళ జీవితంలో కూడా మర్చిపోతే నాకు పుట్టగతులుండు, నేను ఎదిగేది కూడా లేదు. మీరన్న వాళ్ళని గుర్తుపెట్టుకున్న రోజే నేను ఇంకా పెద్ద స్థాయికి పోగలుగుతా. మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా కూడా ఖచ్చితంగా చెప్తాను, నేను ఎంత పెద్ద స్థాయికి పోయినా ఇది నా కుటుంబం. నెల్లూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎంత దూరం నిలబడతానని చెప్పి తెలియజేసుకుంటున్నానన్న. చాలా సంతోషం. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఈరోజు అంటే రేపు వచ్చే వారం నేను నర్సరావుపేటకి వెళ్ళే లోపలే అందరినీ కూడా కలిసి ఒక మంచి భోజనం ఏర్పాటు చేసుకొని అందరికీ భోజనాలు పెట్టి అందరితో కూడా 4 మాటలు మాట్లాడుకొని మళ్ళీ ఇంత పెద్ద మీటింగ్ నేను పెడతానో లేదో తెలీదు, ఎప్పుడు పెడతానో లేదో తెలీదు. నా కార్యకర్త ఇలా అంటే అనిల్ కుమార్ యాదవ్ ఓన్ చేసుకొని ఇలా ఒక కార్యకర్తల మీటింగు నాయకుల మీటింగ్ మళ్ళీ ఎప్పుడు పెడతానో తెలీదు. భగవంతుడు అవకాశం ఇస్తే మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదు ఈ జిల్లాకి. కానీ ఖచ్చితంగా నా రాజకీయ ముగింపు ఈ జిల్లాలోనే.